ముఖ్య గమనిక: ఈ వీడియో పూర్తిగా విద్యా అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులోని సమాచారం పబ్లిక్ సోర్సెస్ ఆధారంగా రూపొందించినది. ఇది ఎటువంటి హానిని ప్రోత్సహించదు. ఒక మిసైల్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఖచ్చితంగా ఎలా తాకుతుంది? ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్, ఇంజనీరింగ్, వార్ టెక్నాలజీ. ఈ పార్ట్ 2లో మిసైల్ లోపల జరిగే అసలు రహస్యాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు 100% నిజాన్ని చెప్పే టెక్ నిజంకి స్వాగతం. మిసైల్ అనేది ఒక ఫ్లయింగ్ మిషన్. దీనిలో ముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. 1 ఇంజిన్, 2 గైడెన్స్ సిస్టమ్, 3 వార్ హెడ్, 4 కంట్రోల్ పిన్స్. పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు మిసైల్కి అసలు బ్రెయిన్ అయిన గైడెన్స్లోకి వెళ్దాం. మిసైల్ కన్నులు లేవు, అయినా టార్గెట్ ఎలా కనిపెడుతుంది? దీనికి ఉపయోగించే సిస్టమ్ అదేనండి, గైడెన్స్ సిస్టమ్. ఇది 3 విధాలుగా పనిచేస్తుంది. మొదటిది ఇనాస్ట్రియల్ గైడెన్స్, రెండవది GPS గైడెన్స్, మూడవది రాడార్. ఒక్కొక్క మిసైల్ గైడెన్స్ సిస్టమ్ను ఇప్పుడు వివరిస్తాను. ఈ సిస్టమ్ నెంబర్ 1 ఇనాస్ట్రియల్ గైడెన్స్. మొదటిది ఇనాస్ట్రియల్ గైడెన్స్. ఈ సిస్టమ్ గురించి లోతుగా మాట్లాడితే, మిసైల్ లాంచ్ అయిన వెంటనే దీనిలో ఉన్న గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, సెన్సర్స్ దిశను గుర్తిస్తాయి. అంటే మిసైల్కు GPS అవసరం లేదు. అవసరం లేకుండా తాను ఎటు వెళుతుందో తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మిసైల్ యొక్క ఇంటర్నల్ బ్రెయిన్ సిస్టమ్. రెండవది GPS గైడెన్స్. ఈ సిస్టమ్ గురించి లోతుగా చూస్తే, కొన్ని మిసైల్ శాటిలైట్స్ ద్వారా టార్గెట్ లొకేషన్ తెలుసుకుంటాయి. GPS వల్ల మిసైల్ చాలా లాంగ్ డిస్టెన్స్లో కూడా యాక్యురేట్గా చెల్లుతుంది. కానీ వార్ టైంలో GPS సిగ్నల్ను జామ్ చేయవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే GPS ఈజ్ హెల్ప్ఫుల్ బట్ నాట్ ఆల్వేస్ సేఫ్. మిసైల్ గైడెన్స్ సిస్టంలో మూడవది రాడార్. ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో మిసైల్ రాడార్ను ఉపయోగిస్తుంది. రాడార్ సిగ్నల్ పంపి టార్గెట్ నుండి తిరిగి వచ్చిన రిఫ్లెక్షన్తో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకుంటుంది. ఇన్ఫ్రారెడ్ మిసైల్ అయితే టార్గెట్ హీట్ను ట్రాక్ చేస్తుంది. ఉదాహరణకు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ను హీట్ను చూసి మిసైల్ చూస్ చేస్తుంది. ఇప్పుడు మిసైల్ ఫైటింగు, దానిలో ఉన్న స్టేజ్ల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది బూస్ట్ ఫేజ్, రెండవది క్రూయిజ్ ఫేజ్, మూడవది టెర్మినల్ ఫేజ్. మిసైల్ ఫైటింగ్లో మొదటి స్టెప్ బూస్ట్ ఫేజ్. మిసైల్ లాంచ్ అయిన వెంటనే ఇది పవర్ఫుల్తో రాకెట్ ఇంజిన్ ఇగ్నైట్ అవుతుంది. ఇదే బూస్ట్ ఫేజ్. ఈ దశలో మిసైల్ చాలా వేగంగా పైకి దూసుకెళ్తుంది. భారీ థ్రస్ట్ను జనరేట్ చేస్తుంది. అట్మాస్ఫియర్ను బ్రేక్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మిసైల్కి మొదటి పుష్ బూస్ట్. అయిన తర్వాత మిసైల్ స్టడీ స్పీడ్తో టార్గెట్ వైపు ప్రయాణిస్తుంది. మిసైల్ ఫైట్లో రెండవ దశ క్రూయిజ్ ఫేజ్. ప్రయాణ దశలో మిసైల్ ఏం చేస్తుందంటే, మిడ్ ఎయిర్లో కంట్రోల్ అవుతుంది. బూస్ట్ ఫేజ్ తర్వాత మిసైల్ గాలిలోకి వెళ్ళాక ఇది పూర్తిగా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. అంటే గాలిలో మిసైల్ తన దిశను మార్చుకుంటుంది, తన బ్యాలెన్స్ను మెయింటెనెన్స్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పైలట్ లేకుండా కూడా ప్లే అయ్యే స్మార్ట్ వెపన్. గైడెన్స్ సిస్టమ్ ఇది తన మార్గాన్ని కంట్రోల్ చేస్తుంది. క్రూయిజ్ ఫేజ్లో మిసైల్ ఒకసారి లాంచ్ అయితే అంతటితో తన పని అయిపోదు. ప్రతి సెకండ్లో కూడా గైడెన్స్ సిస్టమ్ టార్గెట్ డైరెక్షన్ను చెక్ చేస్తూ ఉంటుంది. కొంచెం తేడా అనిపించినా సర్దుకొని కరెక్ట్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మిసైల్
తన మార్గాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది, స్మూత్గా ప్లే అవుతుంది. క్రూయిజ్ మిస్సైల్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి చాలా లో యాక్టివ్లో భూమికి దగ్గరగా ప్లే అవుతాయి. ఇలా జరగడం వల్ల బెనిఫిట్స్ ఎనిమి రాడార్కు కనిపించడం కష్టం. క్రూయిజ్ మిస్సైల్ చాలా ఎత్తులో ప్లే అవుతాయి, అందుకే ఎనిమి రాడార్ సిస్టమ్కి ఇది చాలా కష్టం. రాడార్పై ఉన్న చిన్న సిగ్నల్ మాత్రమే కనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎనిమికి మిస్సిల్ వస్తుందన్న విషయం చివరి నిమిషంలోనే తెలుస్తుంది. టారియన్ కవర్ను ఉపయోగిస్తుంది. ఈ మిస్సైల్ భూమికి దగ్గరగా పర్వతాలు, అడవులు, భవనాలు మధ్యగా టారియన్ కవర్ను తీసుకుంటూ ట్రావెల్ అవుతాయి. మన భూమి షేప్ను ఫాలో చేస్తూ స్మూత్గా వెళ్తాయి. దీనిని ముద్దుగా గ్రౌండ్ అగ్గింగ్ ఫైటింగ్ అంటారు. ఈ విధంగా సర్ఫేజ్ అటాక్ పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా ఎనిమి రాడర్ కనిపించదు, మధ్యలో టారిన్ కవర్, చివరిలో సడన్ హిట్. ఇదే క్రూయిజ్ మిస్సైల్ డేంజరస్ కావడానికి కారణం. ఇది ఒక సైలెంట్ కిల్లర్గా టార్గెట్ని తాకుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎనిమి రిలాక్స్ అయ్యేలోపే మిసైల్ స్ట్రైక్ కంప్లీట్ చేస్తుంది. ఈ వీడియోలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. జై హింద్.